హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఓరగంటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మనకు తెలిసిన పండుగనే ఏంటంటే తెలంగాణలో మంచిగా ముఖ్యంగా జరుపుకునే పండుగ ఏంటంటే బతుకమ్మ పండుగ. ఇది మనందరికీ తెలుసు, ఇది ఎంత స్పెషలో కూడా మనకు తెలుసు. సో ఇవాళ అయితే నేను బతుకమ్మని ప్రిపేర్ చేయబోతున్నాను. బతుకమ్మ అంటే మెయిన్గా గుర్తుకొచ్చేవే మనకి పువ్వులు అన్నమాట. సో పువ్వుల్ని మంచిగా తీసుకొచ్చుకొని, ఎక్కువ మెయిన్గానైతే బంతి పూలను యూజ్ చేస్తాం మనం బతుకమ్మకి. సో ఫస్ట్ అయితే నేను గుమ్మడి ఆకులు ఇట్లాంటివి యూజ్ చేసి బేస్గా యూజ్ చేయాలి. తర్వాత పువ్వులు మెయిన్గా ఇందులో బతుకమ్మకి అయితే తంగేడు పువ్వు యూజ్ చేస్తాం. అదైతే ఆచారం అన్నట్టు. ఫస్ట్ తంగేడు పువ్వు యూజ్ చేసుకొనే మనం బతుకమ్మని ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే అది చిన్న ఆకు వేసినా మనం బతుకమ్మ వేర్చినట్టే, అది లేకపోతే బతుకమ్మ పూర్తి అవ్వదన్నమాట. సో అలాగే ఏంటంటే బతుకమ్మ తయారు చేసే ముందు గుమ్మడి ఆకును మనం ప్లేట్లో వరుస్తాం. ముందుగా చేసినాకనే మనం పువ్వులతోని అలంకరణ చేస్తాం అన్నట్టు బతుకమ్మ ఫస్ట్ తయారు చేసేటప్పుడు. సో గుమ్మడి పువ్వు కూడా మస్తు మంచిది అన్నట్టు. దాన్నే మనం గౌరమ్మలాగా భావించి బతుకమ్మలో పెడతాం. దాని మీదనే కొంచెం కుంకుమ పసుపు వేసి మనం గౌరమ్మలాగా భావిస్తాం అన్నట్టు. సో ఆ పువ్వు అయితే మనకి మెయిన్గా ఉండాలి బతుకమ్మలో. బతుకమ్మ పేర్చుడు అయిపోయినాక ఇట్లా పూజ చేస్తాం అన్నట్టు. ఆ బతుకమ్మకి గౌరమ్మకి పూజ చేసినాక బతుకమ్మని పైనికి లేపేసి తీసుకొని పోయి ఇంటి ముందట ఆడుకుంటాం అన్నట్టు. ఒక 5-6 చుట్లు తిరిగేసి తర్వాత మెయిన్గా ఎక్కడ ఆడుకుంటామో అక్కడికి పోయి బతుకమ్మని పెడతాం. ఇక్కడైతే మా పూజ అయిపోయింది. తర్వాత బతుకమ్మని తీసుకుపోతున్నాం. ఇది ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నాం అన్నట్టు. చూడండి మీరు కూడా.